హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య వ్లాగ్స్. సో ఇవాళ వచ్చేసి కార్తీక పౌర్ణమి కదా. సో మా హస్బెండ్ వాళ్ళ కాలేజ్లో లక్ష దీపారాధన మహోత్సవం అయితే చేస్తున్నారు. సో దానికోసం అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ ప్రతి ఇయర్ చేస్తారనమాట. చాలా అంటే చాలా బాగా చేస్తారు. అండ్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ కాలేజ్లో వాళ్ళు ఒక్కటే కాదు, అండ్ బయట ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు, ఎవరైనా దీపాలు వెలిగియొచ్చు. మేమైతే ఈవినింగ్ 6:30కి అలా బయలుదేరాము. అంటే మేమేమనుకున్నాము, లేట్ అవుతుందిలే, 7 o'clock ఆ టైం అవుతుంది, మెల్లగా వెళ్ళొచ్చు అని అయితే అనుకున్నాము. బట్ ఇప్పుడు కొంచెం తొందరగా మబ్బు అవుతుంది కదా. సో దాని వలన చాలా మంది జనం అయితే వచ్చేస్తున్నారు అప్పటికే. అండ్ దీపాలు కూడా చాలా వెలిగిచ్చేసి ఆరిపోయేది కూడా అయిపోయినది. సో మేము వెళ్ళే లోపల 7 అయింది. సో ఇక్కడ అంతా వ్యూ చూసారు కదా. సో టెంపుల్ డెకరేషన్ అంతా చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ నుంచే వెహికల్స్ అన్ని పెట్టున్నారు. అండ్ చాలా జనం అయితే ఉన్నారు. మేము వెళ్తుంటేనే అనుకుంటున్నాము, దొరుకుతాయా లేదా, అసలు దీపాలు దొరుకుతాయా వెలిగించేకి అని అయితే అనుకున్నాము. సో అదే మైండ్ సెట్ తో ఇంకా వెళ్తూ ఉన్నాం. సరే ఏదైతే అవనివ్వు అని చెప్పేసి, ఉంటే వెలిగిద్దాం, లేదంటే లేదు అని చెప్పేసి అయితే వెళ్తున్నాం. ఇంకా ఇది వచ్చేసి మెయిన్ గేట్ అనమాట. బట్ ఇక్కడ వెహికల్స్, పర్సనల్ వెహికల్స్ ఏవి లోపలికి అయితే అలో చేయరు. అండ్ ఎవరు వెళ్ళినా వెనక గేటు నుంచే వెళ్ళాలన్నమాట. సో మన పర్సనల్ వెహికల్స్ అయితే అక్కడి నుంచి వెళ్తాయి. అండ్ కాలేజ్ బస్సెస్, కాలేజ్ వెహికల్స్ అయితే మాత్రము ఇక్కడ మెయిన్ గేట్ నుంచి వెళ్తాయి. లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. సో ఇంకా మేము మామూలుగా ఏమనుకున్నామంటే, ఫస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్దాము. అక్కడ ఒక 20,000 దీపాలు పెట్టారు టెంపుల్లో. యాక్చువల్లీ వాళ్ళ కాలేజ్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటది. సో అక్కడ అయితే పెట్టారు ఒక 20,000 దీపాలు. అండ్ మిగతా 80,000 గ్రౌండ్ లో పెట్టారు. సరే ఇంకా టెంపుల్ లోకి వెళ్ళి చూద్దాము, ఉన్నాయేమో ఏమైనా దీపాలు వెలిగించాక అని అనుకుంటే, ఇక సరే అని వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేస్తే దీపాలు అక్కడ అసలు ఒక్కటి కూడా లేవు, ఖాళీ అయిపోయాయి అని చెప్పేశారు. సో ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అక్కడ ఏమి వెళ్ళలేదని చెప్పేసి మేము డైరెక్ట్ గ్రౌండ్ కి అయితే వెళ్ళిపోతున్నాము. అసలు యాక్చువల్లీ ఏంటంటే 5:30కి మా హస్బెండ్ ఇంటికి వచ్చేటప్పుడు ఒక్కరు కూడా లేరంట. మా హస్బెండ్ ఏమనుకున్నారు, సరే లేట్ అయిపోద్దేమోలే అన్నట్టు అనుకున్నారు. సో అలానే అనుకొని మేము కూడా లేట్ గానే బయలుదేరాం. సర్లే ఇంకా లేట్ అవుతుందిలే అని చెప్పేసి. సో బట్ మేము వచ్చే లోపల అయితే ఫుల్ క్రౌడ్ ఉండింది. అసలు క్రౌడ్, అది కాకుండా ఇంకా ఏంటి, దీపాలు ఆల్మోస్ట్ ఒక 50-60% వెలిగిచ్చేస్తున్నారు కూడా, అంత రష్ ఉండింది. సో ఇంకా మేమైతే ఏదైతే అది అవ్వనివ్వు అని చెప్పేసి ఇంకా గ్రౌండ్ లోపలికైతే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఆల్రెడీ మిగతా వాళ్ళందరూ వెలిగిచ్చేసి కూడా రిటర్న్ వచ్చేస్తున్నారు. మేమేమో ఇప్పుడు వెళ్తున్నాము. సో ఇక్కడైతే వచ్చేసాము ఇంకా మేము. సో చాలా మంది ఇంకా వెలిగిస్తున్నారు. ఆల్రెడీ వెలిగించేది కూడా అయిపోయింది కొంతమందిది కూడా. అండ్ ఇంకా మేము కూడా, వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఆల్రెడీ. సో వాళ్ళు కాల్ చేస్తే ఇక్కడ వచ్చేసేయండి, దీపాలు ఉన్నాయి అని చెప్పారు మాకు. సో ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం మేము కూడా. సో ఇంకా వెళ్ళేసి కొన్ని ఫొటోస్, వీడియోస్ అవి ఉంటాయి కదా చిన్నగా, అవి ఇవి తీసుకున్నాం అనమాట. సో మీరు కూడా చూసేయండి.
महाप्राणं शिवं महुकाररूपं शिवं शिवं महासूर्यचन्द्राग्निनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं महाकान्तिबीजं महादिव्यतेजं भवानी समेतं भजे मञ्जुनाथं ॐ नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरं त्रिदशहृदयङ्गमं చతురుదధి సంగమం. దీపాలంతా వెలిగించేది అయిపోయాక ఒక చిన్న ఫోటో షూట్ చేసేసుకొని ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి ఇంకా డిన్నర్ కి ఇక్కడికి రండి అని చెప్పేస్తే ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. సో ఇక్కడ ఇవాళ వెజ్ బిర్యానీ అండ్ అలాగే ఒక స్వీట్ అయితే చేస్తున్నారు. అండ్ మేము కూడా చిన్నగా వెజిటేబుల్స్ కట్ చేయడము అలా చిన్న హెల్ప్ అయితే చేస్తున్నాము. సో బిర్యానీ కాబట్టి తొందరగానే అయిపోతుంది. లైక్ వెజిటేబుల్స్ అన్ని కట్ చేస్తే 1 pot బిర్యానీ లాగైతే చేసేయచ్చు. ఇక్కడ ఈ అమ్మాయి కనిపిస్తుంది కదా, ఆ అమ్మాయి ఏం వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోవట్లేదు, ఊరికే యాక్టింగ్ చేస్తుంది వీడియో కోసం అని చెప్పేసి నేనే కట్ చేస్తున్నా అని చెప్పి నాటకాలు ఆడుతుంది. నన్ను కూడా వీడియో చేయంటే చేశాను. సో ఇంకా ఫైనల్ గా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేది అయితే అయిపోయింది. ఇంకా అయిపించుకొని ఇంకా ఫుడ్ కి అయితే స్టార్ట్ చేసుకున్నారు వాళ్ళు. సో ఇంకా వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటే మనం కూడా ఒక చిన్న వీడియో చేద్దామని అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ బిర్యానీ, ఒక సైడ్ వైట్ రైస్ అండ్ అలాగే ఒక స్వీట్ ఇంకా అవ్వలేదు, అన్ని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టి ఫైనల్ గా ఒక 40 to 50 minutes లో డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మేము కూడా ఇంకా లేట్ చేయకుండా ఇంకా తినేసాము. తినే లోపల 11:30 అయిపోయింది. ఇంకా తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. సో ఇది వచ్చేసి ఇవాళ వ్లాగ్ అనమాట. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.